ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం మరియు పౌనఃపున్యం దాని వేగంతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంది అని అడిగారు. ఇక t = 10 సెకండ్లు వచ్చిందంటే అర్థం ఏంటి? పై నుంచి 10 సెకండ్లు గొంతులో పడింది. మరి గొంతులో పడిన తర్వాత ఎక్కడి నుంచి ఎంత సమయంలో మనకు వినిపించింది అని అడుగుతున్నాడు. అంటే పైనుంచి పడిన సమయము, ఇక్కడ నుంచి మనకు వచ్చిన ధ్వని సమయము రెండు కలపాలన్నమాట. చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి మార్చాలి అంటే డివిజన్ చేయాలి అనేది గుర్తుండాలి. ఫస్ట్ ఇది డివిజన్ చేయాలి. మరి ఏం డివిజన్ చేయాలి అంటే సెంటీమీటర్ అంటే మీటర్లో ఎంత? మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. కాబట్టి హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 6 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే 9th క్లాస్ ఫిజిక్స్కి సంబంధించి ధ్వని చాప్టర్ ఏదైతే ఉందో అందులో మనం 60% వరకు ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. ఇది సెకండ్ వీడియో అనమాట. ఇందులో మనము 9th క్లాస్ ఫిజిక్స్లో సెమ్ 2లోని ధ్వని అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ వీడియో చూడలేదో అది చూసాక ఇది చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? అందులో ప్రాథమిక అంశాలన్నీ కూడా వివరంగా తెలియజేయడం జరిగింది. ఇందులో ఏంటంటే మిగతా రిమైనింగ్ చాప్టర్ చెప్పేస్తూ ఏవైతే సమ్స్ ఇచ్చారో మనకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే? అలాగే ఎవరైతే 9th క్లాస్ ఫిజిక్స్ నోట్స్ PDF తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బాగుందని కామెంట్ చేశారు. అండ్ ఇంకొక కామెంట్ ఏంటంటే ధ్వని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. అందుకని చెప్పి ధ్వనిని ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అనమాట. ఓకే? సో మనము ప్రీవియస్ వీడియోలో ఇక్కడ వరకు చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేసుకుందాం. తరంగం యొక్క ఏ లక్షణం తీవ్రత మరియు పిచ్చిని నిర్ణయిస్తుంది అని అడిగారండి. తరంగానికి కొన్ని లక్షణాలు అయితే ఉన్నాయి. అవి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఏంటవి? తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యం, కాల వ్యవధి, కంపన పరిమితి అనే కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో తీవ్రతని మరియు పిచ్ను ఏది నిర్ణయిస్తుంది అని అడుగుతున్నారు. సో ఏది నిర్ణయిస్తుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఆ లక్షణాలు అనేవి లైట్గా చెప్పేసుకున్నాం. ప్రీవియస్ వీడియోలో చెప్పాను, కానీ ఒకసారి చెప్పుకున్నాను. తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి? రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాలు, శృంగాలు లేదా ద్రోణుల మధ్య ఉన్న దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు, లాంబ్డాతో సూచిస్తారు. పౌనఃపున్యం అంటే ఏంటి? ప్రమాణ కాలంలో చేసే కంపనాల సంఖ్యని పౌనఃపున్యం అంటారు. కాల వ్యవధి అంటే ఏంటి? రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాలు ఒక స్థిర బిందువుని దాటడానికి పట్టే కాల వ్యవధి. కంపన పరిమితి అంటే ఏంటి? ఏదైతే మనకి మధ్య బిందువు ఉంటుందో దాంట్లోంచి గరిష్ట స్థానభ్రంశాన్ని మనం కంపన పరిమితి అంటాం. నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఈ మధ్య బిందువు నుంచి పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటాం అనమాట. సో ఈ 4 లక్షణాల్లో మనకి పిచ్చిని ఏది నిర్ణయిస్తుంది అంటే మనకు తెలుసు. ధ్వని జనకం నుండి విడుదలైన ధ్వని యొక్క పౌనఃపున్యాన్ని మెదడు ఏ విధంగా విశ్లేషిస్తుందో దాన్నే కదా మనం పిచ్ అంటాం. కాబట్టి పౌనఃపున్యాన్ని పిచ్చిని నిర్ణయిస్తుంది అనమాట. మరి తీవ్రతని ఏది నిర్ణయిస్తుంది అంటే ఇప్పుడు మనము ఎంత ధ్వని యొక్క గంభీరత్వం గాని మృదుత్వం గాని కంపన పరిమితి ద్వారానే గుర్తిస్తాము అనేది తెలుసుకున్నాం. అలాగే ధ్వని తరంగం యొక్క కంపన పరిమితి అనేది ఆ వస్తువుని ఎంత బలంతో మనం కంపనాలకు గురి చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి దీన్ని బట్టి తీవ్రత అనే కంపన పరిమితి అనే లక్షణం నిర్ణయిస్తుంది అనమాట. ఓకేనా? ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, గిటార్ లేదా కారు హారన్లో ఏది ఎక్కువ పిచ్చిని కలిగి ఉంటుందో అంచనా వేయమన్నారు. గిటారే ఎక్కువ అనమాట. అలాగే ధ్వని వేగాన్ని తరంగంలో గల సంపీడనం లేదా విరళీకరణ వంటి ఒక బిందువు ప్రమాణ కాలంలో ప్రయాణించే దూరంగా మనం నిర్వచించవచ్చు. మరి ఆ వేగానికి ఫార్ములా ఏంటంటే v దూరము బై కాలం అని తెలుసు. మరి ఇక్కడ దూరం అంటే ఏంటి? రెండు సంపీడనాలు, విరళీకరణాలు లేదా శృంగాలు, ద్రోణుల మధ్య దూరాన్ని మనం ఏమన్నాము? తరంగ దైర్ఘ్యం లాంబ్డా అని చెప్పాం. సో దూరం ప్లేస్ లో లాంబ్డా వేసుకుంటాం. కాలం అంటే కాల వ్యవధి T వేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఒక విషయం తెలుసు. ఏంటి? పౌనఃపున్యం అనేది కాల వ్యవధికి విలోమానుపాతంలో ఉంటుంది అని తెలుసు. సో 1/T = V అని ప్రీవియస్ చాప్టర్ లో చెప్పాను. ఇక్కడ చూడండి, న్యూ = 1/T అంటే పౌనఃపున్యం అనేది కాల వ్యవధికి విలోమానుపాతంలో ఉంది. సో మనము
ఇప్పుడు ఈ 1/t ప్లేస్ లో న్యూ వేసుకోవచ్చు కదా. సో v ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ న్యూ అనమాట. అంటే వడి వేగం v ఈజ్ ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యం ఇంటూ పౌనఃపున్యం లాంబ్డా ఇంటూ న్యూ అనమాట. మీకు క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక తరంగం యొక్క తరంగ దైర్ఘ్యము పౌనఃపున్యము దాని వేగంతో ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటి, సో వేగం అనేది తరంగ దైర్ఘ్యం పౌనఃపున్యంతో ఎలాంటి సంబంధం కలిగి ఉంది అని చెప్పి అడుగుతారు. అలా అడిగినప్పుడు మీకు ఇది గుర్తుండాలన్నమాట. వడి ఈజ్ ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యం ఇంటూ పౌనఃపున్యం. అలాగే పౌనఃపున్యం అనేది కాల వ్యవధికి విలోమానుపాత సంబంధం కలిగి ఉంటుంది. 1/t ఈజ్ ఈక్వల్ టు v అనేది కూడా గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక లెక్క ఇచ్చారు, చూద్దాం. ఒక ధ్వని తరంగం 2 కిలోహెర్ట్జ్ల తరచుదనం అంటే ఏం లేదు, పౌనఃపున్యం అనమాట. ఇక్కడ మనకి పౌనఃపున్యం ఎంత ఇచ్చారు, 2 కిలోహెర్ట్జ్లు ఇచ్చారు. అలాగే 35 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంది అన్నారు. లాంబ్డా తరంగ దైర్ఘ్యం 35 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే అది 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం తీసుకుంటుంది అన్నారు. ఇక్కడ మనకి ఏం అడిగారు, టీ అడిగారు. ఏమి ఇచ్చారు, పౌనఃపున్యం న్యూ ఇచ్చారు, లాంబ్డా ఇచ్చారు. న్యూ లాంబ్డా ఇచ్చి టీ అడిగారు. కాబట్టి న్యూ లాంబ్డాతో దేనికి రిలేటెడ్ గా ఉంటది అనేది ఫస్ట్ ఆలోచించాలి. మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏం తెలుసు, v ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ లాంబ్డా, వడి ఈక్వల్ టు పౌనఃపున్యం ఇంటూ తరంగ దైర్ఘ్యం అని తెలుసు. అందులో వేసుకొని వీని కనుక్కున్నాం అనుకో. ఫస్ట్ వీని కనుక్కుంటే మనకి టీ వచ్చేస్తుంది కదా. ఎలా వస్తుంది అంటే మనకి ఒకటి సింపుల్ ఫార్ములా తెలుసు, ఏంటి, v ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం అని తెలుసు కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ దూరం ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, 1.5 కిలోమీటర్ల దూరం అన్నాడు. సో ఇక్కడ మనకి దూరము బై కాలం కాబట్టి డి తెలుసు, వి కనుక్కున్నాం అనుకో, కాలం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ కనుక్కోవాల్సిన ఏంటి, ఇచ్చిన వాటితో వీని కనుక్కుందాం. ఓకే, సో పౌనఃపున్యం 2 కిలోహెర్ట్జ్లు, లాంబ్డా ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్. మరి 2 ఇంటూ చేసేస్తే అయిపోతుంది కదా అంటే అవ్వదు. ఫస్ట్ ఆ రెండింటిని కూడా ఒకే ప్రమాణంలోనికి మార్చుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ కిలో హెడ్జిల్ని హెడ్జిల్గా మార్చుకున్నాం, ఇక్కడ సెంటీమీటర్ని మీటర్లోకి మార్చుకుందాం. ఇక్కడ కిలో అంటే ఎంత, 1000 కదా. సో 2 కిలో హెడ్జిల్ అంటే 2 ఇంటూ 1000 హెడ్జిల్ అనమాట, అంటే 2000 హెడ్జిల్గా మార్చాం. నెక్స్ట్ 35 సెంటీమీటర్స్, 35 సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకోవాలి, 0.35 మీటర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ తరంగం యొక్క వేగం v ఈజ్ ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యం ఇంటూ పౌనఃపున్యం, ఇది మనకి తెలుసు. సో అందులో ప్రతిక్షేపించి ఇంటూ చేసుకుంటే నాకు 700 వచ్చిందనమాట. మరి వేగానికి ప్రమాణాలు ఏంటి, మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ వేసుకున్నాను, నాకు ఇప్పుడు వేగము వచ్చేసింది. దీని ఆధారంగా నేను ఏం కనుక్కోవాలి, ఎంత సమయం టీ కనుక్కోవాలి. 1.5 కిలోమీటర్ల డి అనే దూరం ప్రయాణించడానికి తరంగానికి పట్టిన సమయం టీ ఈజ్ ఈక్వల్ టు డి బై వి అనమాట. సో డి అంటే నాకు 1.5 కిలోమీటర్లు, వి అంటే నాకు 700 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. మరి ఇక్కడ ఇది మీటర్లలో ఉన్నప్పుడు ఇది కిలోమీటర్లో వేసుకోవచ్చా, వేసుకోకూడదు. కాబట్టి దీన్ని కూడా మీటర్లోకి మార్చుకున్నాను. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, 1000 మీటర్లు. కాబట్టి 1.5 ఇంటూ 1000 వేసుకున్నాను. సింప్లిఫై చేస్తే నాకు 15/7 వచ్చింది, అంటే 2.1 సెకండ్స్ అనమాట. కాబట్టి 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ధ్వని 2.1 సెకండ్ల సమయాన్ని తీసుకుంటుంది. ఈ విధంగా మనం లెక్కల్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమి ఇచ్చారు, దాంతో ఏం కనుక్కోవచ్చు, దాని ఆధారంగా మనకు కావాల్సింది వస్తుందా రాదా అనేది ఆలోచించాలి. రెండవది అవి ఏ ప్రమాణాలతో ఉన్నాయి, ఒకవేళ మనకు కావాల్సిన ప్రమాణాలు లేకపోతే వాటిని మార్చుకొని చెయ్యాలి. అంటే ఎక్కువలో ఉంటే తక్కువకి, తక్కువలో ఉంటే ఎక్కువకి మార్చడం రావాలన్నమాట. అలా రావాలి అంటే 1 కిలో హెడ్జ్ అంటే ఎన్ని హెడ్జ్లు అనేది తెలియాలి, 1 కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్లు అనేది తెలియాలి, మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అనేది తెలియాలన్నమాట. సో మీటర్కి 100 సెంటీమీటర్లు. ఓకే, చాలా మంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం కాదనమాట. ఇక్కడ 35 సెంటీమీటర్స్ అనేది 0.35 మీటర్స్కి అలా అర్థమైంది, ఇది అర్థమైంది కానీ ఇది అర్థం కాలేదు అని ఏం లేదండి. మనకి ఒకటే ఆలోచించాలి, ఏంటంటే మీటర్కి 100 సెంటీమీటర్లు కదా. మీటర్కి 100 సెంటీమీటర్లు అయినప్పుడు అంటే ఇది చిన్నది, మీటర్ కంటే సెంటీమీటర్ చిన్నది అనేది అర్థమైంది. కాబట్టి చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి మార్చాలి అంటే డివిజన్ చేయాలి అనేది గుర్తుండాలి ఫస్ట్ ఇది.
డివిజన్ చేయాలి. మరి ఏం డివిజన్ చేయాలి అంటే సెంటీమీటర్ అంటే మీటర్లో ఎంత? మీటర్ అంటే 100 సెంటీమీటర్లు కాబట్టి సెంటీమీటర్ని మీటర్లోకి మారుస్తున్నాం కాబట్టి బై 100 చేయాలన్నమాట. కాబట్టి 35/100 అవుతుంది. 35/100 అంటే మనకి ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 0.35 మీటర్స్ అయిందనమాట. ఇప్పుడు అర్థమైందా ఎలా అయిందో? ఇది కిలో హెచ్లు ఇంటూ 1000 చేసాం. ఎక్కువలోంచి తక్కువకి మారిస్తే ఇంటూ చెయ్యాలి, తక్కువలోంచి ఎక్కువ మారిస్తే డివిజన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1 కిలో హెజ్లు అంటే ఎన్ని హెజ్లు, 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు తెలియకపోతే ఆ ఇంటూ డివిజన్ కూడా చేయలేమన్నమాట. ఈ విధంగా అయితే మనం ఈ లెక్కని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఒక ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యం, కాల వ్యవధి, కంపన పరిమితి అంటే ఏంటని అడిగారు. నేను స్టార్టింగే చెప్పాను. అలాగే ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం మరియు పౌనఃపున్యం దాని వేగంతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంది అని అడిగారు. ఇంతకు ముందే చెప్పాను కదా ఇలా అడుగుతారని చెప్పి. ఇదిగోండి ఇక్కడ ఉంది. వేగము, తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యంతో ఎలాంటి సంబంధం కలిగి ఉందంటే ఇది రాసిస్తే చాలు అనమాట. ఓకే. నెక్స్ట్, ఇవ్వబడిన యానకంలో 220 పౌనఃపున్యం మరియు 440 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణించే ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని లెక్కించండి అన్నారు. మనకి ఫార్ములా తెలుసు. ఏం తెలుసు? v = లాంబ్డా ఇంటూ న్యూ అని. సో ఇక్కడ మనకి న్యూ ఇచ్చారు, v ఇచ్చారు, లాంబ్డా అడిగారు. సో v = లాంబ్డా ఇంటూ న్యూ కాబట్టి మనకు కావాల్సింది లాంబ్డా కాబట్టి దీన్ని అక్కడే ఉంచి దీన్ని ఇటు పంపించేద్దాం. ఇది ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది అనమాట. సో v/న్యూ. v ఎంత ఇచ్చారు? 440 ఇచ్చారు. న్యూ ఎంత ఇచ్చారు? 220 ఇచ్చారు. సింప్లిఫై చేస్తే నాకు 2 మీటర్స్ వచ్చింది అనమాట. నెక్స్ట్, ఒక వ్యక్తి ధ్వని జనకం నుండి 450 మీటర్ల దూరంలో కూర్చొని 500 హెజ్జుల పౌనఃపున్యం గల స్వరాన్ని వింటున్నాడు. ధ్వని జనకం నుండి 2 వరుస సంపీర్ణాల మధ్య గల కాల వ్యవధి ఎంత అడిగారు. కాల వ్యవధికి పౌనఃపున్యానికి ఉన్న రిలేషన్ మనకు తెలుసు కదా. సో డైరెక్ట్ గా వేసేయచ్చు అనమాట. మళ్ళీ ఈ దూరం కూడా మనకు అవసరం లేదు. సో t = 1/న్యూ అనమాట. సో 1/న్యూ 500, 0.002 సెకండ్స్ అనమాట. ఓకే, 0.002 సెకండ్స్. సో ఈ లెక్కలన్నీ కూడా అయిపోయినాయి. నెక్స్ట్, మనము తీవ్రతకి అలాగే దగ్గరకి కన్ఫ్యూజ్ అవుతాం. రెండు ఒకటే అనుకుంటాం, ఒకటి కాదు. ఎలా కాదు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రమాణ వైశాల్యం గుండా ప్రతి సెకండ్లో ప్రయాణించే ధ్వని శక్తి మొత్తాన్ని కూడా ధ్వని తీవ్రత అంటారు. మనం ఒక్కొక్కసారి బిగ్గర మరియు తీవ్రత వంటి పదాలని మార్చగలిగిన వాటిగా ఉపయోగిస్తాం, కానీ అవి ఒకే అర్థాన్ని ఇచ్చేవి కావు. ధ్వనికి చెవి యొక్క ప్రతిస్పందన కొలతనే తీవ్రత అంటాం. ఒకే తీవ్రత గల 2 ధ్వనులను మనం వింటున్నప్పుడు కూడా ఒకదానికన్నా మరొకటికి బిగ్గరగా వింటాం. ఎందుకంటే మన చెవి దానిని సరిగా గుర్తించడమే కారణం అన్నమాట. ఇప్పుడు తీవ్రతకి బిగ్గరతకి ఉన్న తేడా అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటి బిగ్గరత అంటే మనం వినగలగడం, మనం వింటున్నామా లేదా. ఇప్పుడు ఇంత చిన్న ఇంట్లో ఉండి విన్నామనుకో అదే సౌండ్ని కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అదే ఇంత పెద్ద ఎక్కువ ప్లేస్ లో ఉండి విన్నామనుకో ఆ సౌండ్ అనేది కాస్త తగ్గిపోద్ది. అలా కాకుండా వ్యక్తికి కూడా మారిపోద్ది అనమాట. ఇప్పుడు నేను వినేలాగా వినికిడి లోపం ఉన్న వ్యక్తి వినలేడు. అతనికి నేను వినలేనంత ఎక్కువ సౌండ్ అతనికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు. అంటే ఇదంతా కూడా మనం వ్యక్తిని బట్టి అతని ఇచ్చే ప్రతిస్పందనను బట్టి బిగ్గరత అనేది చెప్పగలం. మరి తీవ్రత అంటే ఏంటి? దానికి సపరేట్ పరికరాలు ఉంటాయి. ఆ కొలతని మనము తీవ్రత అంటాము. అది ఏ వ్యక్తికైనా సరే ఒకేలాగా ఉంటుంది. ఆ ఒకేలాగా ఉండే తీవ్రతని ఒకలా వింటారు, ఒకలా వింటారు అనమాట. ఒకరికి బిగ్గరగా ఉంటది, ఒకరు సరిగా వాళ్ళ చెవి గుర్తించలేదు. కాబట్టి బిగ్గరతకి తీవ్రతకి చాలా డిఫరెన్స్ ఉంది. బిగ్గరత అనేది మన వాడుకలో ఉండే పదం. తీవ్రత అనేది అది ఒక భౌతిక రాశి, దానికి సపరేట్ పరికరాలు ఉంటాయి, దాన్ని కొలుస్తాము. ఎవరికైనా సరే తీవ్రత అనేది ఒకేలాగా ఉంటది. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదా. మీరు ఇక్కడ క్వశ్చన్ అడిగారు బిగ్గరత మరియు ధ్వని తీవ్రతల మధ్య గల తేడాలని చెప్పి, ఆల్రెడీ నేను మీకు చెప్పాను అనమాట. నెక్స్ట్, వివిధ యానకాల్లో ధ్వని యొక్క వడి. మనం ఇప్పుడు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసేది ఏంటి? ఫస్ట్ మనకి మెరుపు కనిపిస్తుంది, కాసేపు ఆగిన తర్వాత ఉరుము వినిపిస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి? కాంతి యొక్క వడి కన్నా ధ్వని ప్రయాణించే వడి చాలా తక్కువ అని మనకి తెలుస్తుంది. ధ్వని యొక్క వడి అది ప్రయాణించే యానకం యొక్క లక్షణాల మీద ఆధారపడుతుంది. సో అది ఏ లక్షణాల మీద ఏ విధంగా ఆధారపడుతుంది అనేది నెక్స్ట్ క్లాసుల్లో తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు ధ్వని వడి గురించి మెయిన్ మ్యాటర్ ఇక్కడ.
యానకంలో ధ్వని యొక్క ఒడి యానకం ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది అనమాట. అంటే ధ్వని యొక్క ఒడి ఘనస్థితి నుంచి వాయుస్థితికి వెళ్ళేటప్పుడు తగ్గిపోద్ది. ఏ యానకంలోనైనా మనం ఉష్ణోగ్రతను పెంచాము అంటే ధ్వని యొక్క ఒడి పెరుగుతుంది. ఉదాహరణకి 0°C వద్ద గాలిలో ధ్వని వేగం 331 మీటర్/సెకండ్. అది 22°C వద్ద అని అడిగినప్పుడు మళ్ళీ మారిపోద్ది అనమాట, 344 మీటర్/సెకండ్ అవుతుంది. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వివిధ యానకాలలో ధ్వని యొక్క పట్టికలు ఇక్కడ ఇచ్చారు. మనం పర్టికులర్ గా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి చూసేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ లో అడిగేటప్పుడు అల్యూమినియం యొక్క వడి ఎంత, మిగతా లెక్క చేయండి అని చెప్పి మనకి డైరెక్ట్ గా అడిగేస్తారు. లేదా గాలిలో ధ్వని వేగం ఎంత, హైడ్రోజన్ ఎంత, హీలియం ఎంత అని చెప్పి అడిగేస్తారు అనమాట. కాబట్టి ఇవి ఒకసారి చూసుకుంటే చాలు. ఓకే, ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది జస్ట్ చిన్న అవగాహన కోసం అంతే. ఓకే, ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఈ 3 యానకాల్లో అంటే గాలి, నీరు లేదా ఇనుము దేనిలో ధ్వని అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది అని అడిగారు. సో ఇనుము, నీరు, గాలిలో ఒకే ఉష్ణోగ్రత వద్ద ఇనుము ఎక్కువగా ఉంటది అనమాట. ఇక్కడ ఒకసారి మీరు చూసారా, ఇనుము అనేది 5950 ఉంది. మరి నీరు ద్రవాల్లో 5000 కంటే తక్కువగానే ఉంది. గాలులన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము ఎక్కువ దేనికి ఇవ్వాలి అంటే ఇనుముకి ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు అడిగినదైతే అది. సో ఇంకా ఘన, ద్రవ, వాయు అని అడిగారు అనుకో, ఫస్ట్ ఘన, తర్వాత ద్రవ, తర్వాత వాయువు అన్నమాట. ఈ విధంగా అయితే ధ్వని యొక్క వేగం అనేది ఉంటది అనమాట. ఏ పదార్థాలు ఏ విధంగా అనేది ఇక్కడ నేను మీకు రాశాను. నెక్స్ట్ ధ్వని పరావర్తనం చూద్దాం. ధ్వనికి కూడా పరావర్తనం ఉంటది, ఉండడం వల్ల మనం వినగలుగుతున్నాం. ఆ వినేటప్పుడు మళ్ళీ రీసౌండ్ ఎలా వస్తుంది లేదా ఇంకొకటి ఉంటది అనమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. గోడ నుండి రబ్బరు బంతి ఎగిరిపడిన మాదిరిగా ఘన పదార్థం లేదా ద్రవ పదార్థం నుండి ధ్వని వెనకకి తిరుగుతుంది. మీరు గత తరగతుల్లో చదివిన మాదిరిగా కాంతి వలె ధ్వని కూడా ఘన పదార్థ ఉపరితలం లేదా ద్రవ పదార్థం నుండి పరావర్తనం చెందుతుంది. పరావర్తన నియమాల్ని పాటిస్తుంది. ధ్వని పతన మరియు పరావర్తన దిశలు పతన బిందువు వద్ద పరావర్తన తలానికి గల లంబముతో సమానమైన కోణాలు చేస్తాయి మరియు ఆ 3 ఒకే తలంలో ఉంటాయి. ధ్వని తరంగాల పరావర్తనానికి నునుపు చేయబడిన లేదా గరుకుగా గల ఒక పెద్దదిగా గల అవరోధం అవసరం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది లంబంగా ఉంది కదా, ఈ లంబానికి ఈక్వల్ గా కోణాలు అయితే చేస్తుంది. ఇక్కడ గడియారం నుంచి వచ్చిన సౌండ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్న బల్ల ఈ గోడకి బల్ల మీద గడియారం ఉంది. గడియారం నుంచి వచ్చిన సౌండ్ అనేది ఇక్కడ గోడని తాకి అది తిరిగి మన చెవికి చేరింది అనమాట. సో ఇది పతన కోణం, పరావర్తన కోణం లంబంగా సమాన కోణాలు చేస్తూ మనకి ధ్వని కూడా పరావర్తనం చెందుతుంది. ఓకే, ఇప్పుడు ఆ పరావర్తనం చెందిన దాంట్లో 2 రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి ప్రతిధ్వని అంటాము, ఇంకొకటి ప్రతినాదం అంటాము. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక అడ్డు అండి, ఏదో ఒకటి అవరోధం అనుకోండి, గోడ అనుకోండి, ఏదో ఒకటి. ఇక్కడ నుంచి ధ్వని అనేది ఇక్కడికి చేరి తిరిగి పరావర్తనం చెంది మన వరకు వచ్చింది. ఇది మనకి జనరల్ గా ధ్వని పరావర్తనం. ఇలా మనకి రెండోసారి కూడా వచ్చింది అనుకో, 2 దూరాల్ని ఏకం చేసి రెండోసారి కూడా వినబడింది అనుకో, అప్పుడు దాన్ని ప్రతిధ్వని అంటాం. 0.1 సెకండ్ ఉంటుందో అంటే 1/10 అనమాట. ఇంతకంటే తక్కువ టైంలో అది అంతకంటే తక్కువ టైం ఉందనుకో ప్రతిధ్వనికి, అప్పుడు అది ప్రతినాదంగా అంటే సాగదీయబడిన ధ్వనిగా వినిపిస్తుంది అనమాట. సో ఈ 2 చదివితే మీకు క్లారిటీ వస్తుంది. చూద్దాం. మనం సరైన పరావర్తక వస్తువులైన పొడవైన బిల్డింగ్ లేదా పర్వతం దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచినా లేదా చప్పట్లు కొట్టినా మనం కొద్దిసేపటి తర్వాత అదే శబ్దాన్ని తిరిగి వినగలం. మనం తిరిగి వినగలిగే ఆ ధ్వనిని ప్రతిధ్వని అంటాం. ధ్వని యొక్క సంకేతాలు మన మెదడులో 0.1 సెకండ్ పాటు నిలిచి ఉంటాయి. దూరం నుంచి మనం ప్రతిధ్వని వినాలంటే అసలు ధ్వనికి మరియు పరావర్తన ధ్వనికి మధ్య కనీసం 0.1 సెకండ్ కాల వ్యవధి ఉండాలి. అంటే ఫస్ట్ మనం విన్నదానికి రెండోసారి విన్నదానికి మధ్యలో 0.1 సెకండ్ కాల వ్యవధి ఉండాలి. ఉన్నప్పుడు ఆ ప్రతిధ్వని మన చెవిని చేరుతుంది. అలా కాకుండా తక్కువగా ఉంటే ఆ ప్రతిధ్వని అనేది మనకు సరిగ్గా వినిపించదు అనమాట, సాగదీసినట్టుగా సరిగ్గా అస్పష్టంగా ఉంటది అనమాట. అప్పుడు అది ప్రతినాదం అయిపోద్ది.
ఇప్పుడు అర్థమైంది కదా. ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద అనగా గాలిలో 22 డిగ్రీల సెల్సియస్ వద్ద ధ్వని వేగాన్ని 344 మీటర్ పర్ సెకండ్ గా తీసుకుంటే ధ్వని 0.1 సెకండ్లో అడ్డుగోడ వద్దకు వెళ్ళి మరలా పరావర్తనం చెందిన తర్వాత శ్రోత యొక్క చెవికి చేరాలి. అందువలన ధ్వని దాని జనక స్థానం నుండి పరావర్తన తలానికి మరియు వెనకకు రావడానికి కనీసం ఏదైతే మనకి ధ్వని వేగం ఇస్తారో అలాగే ప్రతిధ్వని సమయం ఇస్తారో ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి, అప్పుడు దూరం వస్తుంది. ఆ దూరంలో సగం తీసుకోవాలన్నమాట. ఎందుకు తీసుకోవాలని నెక్స్ట్ చెప్తాను. సో 34.4 మీటర్స్ వచ్చింది, దూరం ప్రయాణించాల్సి ఉంటుంది అనమాట. అందువల్ల వేరు వేరు ప్రతిధ్వనులు వినాలంటే ధ్వని జనకానికి అడ్డుగోడకు మధ్య కనీసం దీనిలో సగం దూరం అంటే 17.2 మీటర్స్ అయినా ఉండాలి. గాలి యొక్క ఉష్ణోగ్రతను బట్టి ఈ దూరం మారుతుంది అనమాట. వరుస పరావర్తనాలు లేక పలుమార్లు జరిగే పరావర్తనాల కారణంగా ప్రతిధ్వనులని మనం ఒకటి కన్నా ఎక్కువ సార్లు వినొచ్చు. మేఘాలు, భూమి వంటి అనేక పరావర్తన తలాల నుండి ధ్వని వరుస పరావర్తనాల కారణంగా ఉరుములు ఏర్పడతాయి. ధ్వని వరుస పరావర్తనాల కారణంగా ఉరుములు ఏర్పడతాయి అన్నమాట. ఇది ప్రతిధ్వని. ఇప్పుడు ప్రతినాదం చూద్దాం. ఒక పెద్ద హాల్ నందు ఉత్పత్తి కాబడిన ధ్వని గది గోడల నుండి అనేక మార్లు పరావర్తనం చెందుతూ దాని ధ్వని తగ్గుతూ అసలు వినపడినంత వరకు ఉంటదన్నమాట. ఈ విధంగా పలుమార్లు పరావర్తనం కారణంగా సాగతీయబడిన ధ్వనిని మనం ప్రతినాదం అంటాం. ఒక ఆడిటోరియం లేదా పెద్ద హాల్ నందు ప్రతినాదం ఎక్కువ ఉంటది అనమాట. అంటే ఇలా వెంటనే వచ్చేస్తూ ఉంటది కదా, 0.1 కంటే తక్కువగా వచ్చేస్తూ ఉంటది టైంలో. కాబట్టి ఆ ప్రతినాదాన్ని తగ్గించడానికి సాధారణంగా ఆడిటోరియంలో పైకప్పు మరియు గోడలకి ధ్వనిగ్రాహక పదార్థాలైన సంపీడన ఫైబర్ బోర్డులు నునుపు చేయడం లేదా మందపాటి తెరలను వినియోగించడం చేస్తారనమాట. కుర్చీలకు వాడే పదార్థాలు కూడా వాటి ధ్వనిగ్రాహక లక్షణాలను బట్టి ఎంపిక చేస్తారు. ఇది ప్రతినాదాన్ని తగ్గించడానికి తీసుకునే చర్యలు అనమాట. వీటిల్లోంచి కూడా బిట్ అడగచ్చు. ఆడిటోరియం లేదా పెద్ద హాల్లో ప్రతినాదం అనేది ఎలా ఉంటుంది, దాన్ని తగ్గించడానికి ఏం చేస్తారు, ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. మరి ఇక్కడ సగమే ఎందుకు తీసుకోవాలి అనేది డౌట్ వస్తుంది. ఇక్కడ చూద్దాం. మనకి జనరల్ గా ఫార్ములా ఏంటి, వికి డికి టీకి సంబంధించి అంటే వడి వేగము, దూరము, కాలానికి సంబంధించి ఒక ఫార్ములా అయితే ఉంది మనకి. ఏంటది, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం ఉంది కదా. దూరం డి, కాలం టీ, వేగం లేదా వడి వి. ఈ మూడిటి మధ్య రిలేషన్ అనేది మిగతా అన్నిటికీ ఆధారపడి ఉంటది అనమాట. సో దీని ఆధారంగా మనం ప్రతిధ్వనిని కూడా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో మనకి వి ఇచ్చారండి. ప్రతిధ్వని వినడానికి పట్టే సమయం కూడా 2 సెకండ్లు ఇచ్చారు. నేనేం చెప్పాను, ఈ 2 ఇంటూ చేసేయాలి, చేసిస్తే ఒక వాల్యూ వస్తుంది. అందులో సగము మనకి ప్రతిధ్వని వినడానికి పట్టే దూరం అని చెప్పాను. అలా సగం ఎందుకు తీసుకోవాలంటే మనకి ఇక్కడ డి అనమాట, ఈ దూరం డి, ఈ దూరం డి. మనం తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటున్నాము, మొత్తం దూరాన్ని తీసుకుంటున్నాం. అంటే ఇది మొత్తం దూరం ఆధారంగా మనకి ఇది ఇచ్చారనమాట. ఏదైతే 346 మీటర్ పర్ సెకండ్ వడి ఉందో, ఏదైతే 2 సెకండ్స్ ఉందో, ఇది మొత్తం దేనికి ఇచ్చారు, మొత్తం దూరానికి కలిపి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ డి ప్లేస్ లో మనం 2D వేసుకొని చెయ్యాలి. 2D వేసుకొని చెయ్యాలి. అప్పుడు 2D ఈజ్ ఈక్వల్ టు 692 అయితే ఒట్టి డి ఏమవుతుంది, బై 2 అవుతుంది, 346 అనమాట. మీరు ఇక్కడ చదవచ్చు. శిఖరానికి మరియు వ్యక్తికి మధ్య గల దూరానికి రెట్టింపు దూరాన్ని ధ్వని 2 సెకండ్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అందువలన శిఖరానికి వ్యక్తికి మధ్య గల దూరం ఎంత అనేది మాత్రమే మనకి అడిగాడు. కాబట్టి ఇది దూరం అన్నమాట. ఓకేనా, శిఖరానికి ఎంత దూరంలో వ్యక్తి ఉన్నాడు అని అడిగాడు. ప్రతిధ్వని అంటే ఏంటి, 2 సార్లు వెళ్ళి 2 సార్లు వస్తుంది. కాబట్టి ఆ 2 సెకండ్లకి మనం మొత్తం దూరాన్ని తీసుకోవాలి. ఆ మొత్తం దూరంలో సగం తీసుకుంటే మనకి అసలు వ్యక్తికి శిఖరంకి ఎంత దూరం ఉందో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 2D ఎందుకు తీసుకోవాలి, అందులో సగమే ఎందుకు దూరం అవుతుంది అనేది అర్థమైంది కదా. ఇలా మనం చేసుకోవాలి. మీకు గుర్తుండాల్సింది ఏంటి,
వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం, దాని ఆధారంగా చెయ్యాలి. దూరం అక్కడే ఉంటది, వేగం ఇటు వచ్చేస్తుంది, మొత్తానికి ఇలా అవుతుంది అనమాట. దూరం అక్కడే ఉండి మనకి ఇక్కడ బై టీ అనేది ఇటు వచ్చేస్తే ఇంటూ టీ అవుతుంది. ఈ విధంగా అయితే సింపుల్ గా మనము ప్రతిధ్వని అనగానే ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా చిన్నది. అది ఎలా చేయాలి, సగమే తీసుకోవాలి, ఇలాంటివి తెలియకపోతే ఇంకా లెక్కపోతుంది అనమాట. ఓకే, ఇది విషయము. నెక్స్ట్, ప్రతినాదం అంటే ఏంటి? ఎక్కువ సార్లు పరావర్తనం చెందడం వల్ల ధ్వని తగ్గిపోతా ఉంటూ అసలు వినపడినంత వరకు సాగదీయబడిన ధ్వనిలాగా వినపడుతుంది అనమాట. దాన్ని ప్రతినాదం అంటారు. ఓకే, ఇప్పుడు మనము ధ్వని యొక్క బహుళ పరావర్తనాల ఉపయోగాలు ఏంటో చూద్దాం. అది చూసే ముందు ఇంకొక లెక్క ఇచ్చారు చూడండి. ప్రతిధ్వని 3 సెకండ్లలో వినపడింది. ధ్వని యొక్క వడి 342 మీటర్ పర్ సెకండ్ అని ఇవ్వబడింది. జనకం నుండి పరావర్తన తలానికి గల దూరం ఎంత అని అడిగారు. అంటే మనకి ఏదైతే పరావర్తన తలానికి మరియు జనకానికి మధ్య దూరం అడిగారు. సో ఇక్కడ మనకి దూరం ఈజ్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం. దూరాన్ని ఎలా తీసుకోవాలి అని చెప్పాను, 2Dగా తీసుకోవాలి. వేగం ఎంత ఇచ్చారు, 342 ఇంటూ 3. ఇక్కడ 2 గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే ఏమవుద్ది, భాగిస్తుంది, బై 2 అవుతుంది. సో 2 1 2, 2 7 14, 2 1 2, 171 ఇంటూ 3 ఎంత, 513 మీటర్స్ అనమాట. సో ఇంత సింపుల్ గా చేసేయచ్చు. ఓకే, ప్రతిధ్వని కనుక్కోవడం ఈజీగా అర్థమైపోయింది కదా. అలాగే ఇక్కడ నేను మీకు తరంగ దైర్ఘ్యం ఎలా కనుక్కోవాలి, అలాగే కాలం అడిగితే ఎలా కనుక్కోవాలి, పౌనఃపున్యం ఎలా కనుక్కోవాలి, ఈ విషయాలు కూడా ఈజీగా చెప్పాను. ఓకే, ధ్వని యొక్క బహుళ పరావర్తనాల ఉపయోగాలు. మెగాఫోన్లు లేదా హారన్లు మరియు ట్రంపెట్లు, షహనాయి వంటి సంగీత పరికరాలు ధ్వనిని అన్ని దిశలలో కాకుండా ఒక నిర్దిష్ట దిశలో పంపడానికి వీలుగా 11.10లో చూపిన విధంగా తయారు చేయబడ్డాయి. చూసారా, మెగాఫోన్లు, హారన్లు, ట్రంపెట్లు అంట. ఇలా మనకి అన్ని దిశల్లో కాకుండా ఒక నిర్దిష్ట దిశలో పంపడానికి వీలుగా ఇవి తయారు చేయబడ్డాయి అన్నమాట. ఈ పరికరాల్లో ధ్వని జనకం నుండి విడుదలైన ధ్వని తరంగాలు ఎదురుగా ఉన్న శ్రోత వైపు ప్రయాణించేలాగా అనేక సార్లు పరావర్తనం చెందడానికి వీలుగా శంఖాకృతిలో కలిగిన గొట్టం అనేది ఉంటుంది. ఇక్కడ వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి ఒకే నిర్దిష్ట దిశలో ఎక్కువ సార్లు వెళ్ళి వస్తూ ఉంటది అనమాట. అందుకని శంకు ఆకారంలో వీటిని తయారు చేశారు. ఎక్కువ సార్లు పరావర్తనం చెందుతుంది కాబట్టి అది బహుళ పరావర్తనం అనమాట. సో ధ్వని యొక్క బహుళ పరావర్తనం మీద ఆధారపడినవే ఈ హారన్లు, మెగాఫోన్లు, ట్రంపెట్లు ఇవన్నీ కూడా. నెక్స్ట్, స్టెథోస్కోప్. స్టెథోస్కోప్ అనేది శరీరం అంతర్భాగంలో ఉండే వివిధ భాగాల నుంచి వచ్చే శబ్దాలని, ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల శబ్దాలను వినడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరం. సో ఇక్కడ చూపించినట్లుగా స్టెథోస్కోప్ లో రోగి యొక్క గుండె చప్పుడు అనేక మార్లు పరావర్తనం చెందుతూ డాక్టర్ యొక్క చెవిని చేరుతుంది. సో మనకి ఇక్కడ బిట్ ఆడడానికి ఎలా అవకాశం ఉంటుందంటే, క్రింది వాటిలో ధ్వని యొక్క బహుళ పరావర్తనం మీద ఆధారపడి పనిచేసేది ఏది లేదా దాని ఉపయోగం ఏంటి, ఇలా అడగడానికి ఉంటుంది. ఓకే, సో ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సాధారణంగా 11.12లో చూపిన విధంగా కచేరీ మందిరాలు, సమావేశ మందిరాలు మరియు సినిమా హాలులో వక్రతల పైకప్పుల నుండి పరావర్తనం చెందిన ధ్వని అన్ని మూలలకి సమానంగా చేరుకునేలాగా ఉంటాయి. కొన్నిసార్లు స్టేజ్కి వెనక వైపున కూడా వక్రతల ధ్వని బోర్డులు ఉంచుతారు. తద్వారా ధ్వని ఆ ధ్వని బోర్డుల నుంచి పరావర్తనం చెంది హాలు మొత్తము కూడా ఏకరీతిగా విస్తరించడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకే, మనకి ఇక్కడ అడిగాడు, కచేరీ మందిరాల పైకప్పులు ఎందుకు వక్రంగా ఉంటాయి అంటే, హాలు యొక్క అన్ని మూలలకి పరావర్తనం చెంది ధ్వని వినపడడానికి వక్రంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు వినికిడి పరిధి గురించి తెలుసుకుందాం. మానవుడు వినగలిగే ధ్వని అవధి 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ అనమాట. ఒక హెర్ట్జ్ అంటే ఒక తరంగం పర్ సెకండ్ వరకు ఉంటుంది. 5 సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలు మరియు కుక్కలు వంటి కొన్ని జంతువులు 25 కిలో హెర్ట్జ్లు అంటే 25,000 హెర్ట్జ్ లోపు గల శబ్దాలను కూడా వినగలరు. వయసు పెరిగే కొద్దీ అధిక పౌనఃపున్యం గల ధ్వనులను వినగలిగే సామర్థ్యం తగ్గుతుంది అనమాట. 20 హెర్ట్జ్ల పౌనఃపున్యం కన్నా తక్కువ పౌనఃపున్యం గల ధ్వనుల్ని పరశ్రావ్య ధ్వనులు లేదా పరశ్రావ్యాలు అంటారు. పరశ్రావ్యాలను మనం వినగలిగితే ఎలాగైతే మనం తేనెటీగ రెక్కలు చేసే కంపనాలను వినగలమో
అలాగే లఘులోలకం యొక్క కంపనాలను కూడా వినగలం అన్నమాట. ఖడ్గమృగాలు 5 హెర్ట్జ్ల కంటే తక్కువ పౌనఃపున్యం గల పరశ్రావ్యాలను ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకుంటాయి. ఏనుగులు, తిమింగలాలు పరశ్రావ్య హద్దులో గల ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు భూకంపాలు సంభవించే ముందే వాటిని గుర్తిస్తాయి. ప్రధాన షాక్ తరంగాలు వచ్చే ముందే భూకంపాలు వాటి సూచకగా తక్కువ పౌనఃపున్యం గల పరశ్రావ్యాలను విడుదల చేస్తాయి. తద్వారా జంతువులు సంసిద్ధమైపోతాయి అన్నమాట. 20 కిలో హెర్ట్జ్ల కన్నా అధిక పౌనఃపున్యం గల ధ్వనుల్ని అతిధ్వనులు అంటారు. డాల్ఫిన్లు, గబ్బిలాలు, తాబేలు వంటి జంతువులు అతిధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. చెమటలు వంటి కొన్ని జాతులకు ప్రత్యేక ధ్వనిగ్రాహక పరికరాలు కూడా ఉంటాయి. ఈ చెమటలు, గబ్బిలాలు కుమ్ములాటల వలన ఏర్పడిన అధిక పౌనఃపున్యం గల ధ్వనుల్ని వింటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి వినికిడి పరిధి అనేది ఎన్ని రకాలుగా అంటే శ్రవ్య అవధి అంటే మనం వినగలిగే అవధి అనమాట. 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జ్లు ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి, 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు, కుక్కలు ఇలాంటివి 25 కిలో హెర్ట్జ్ల వరకు వినగలదు. నెక్స్ట్, వయసు పెరిగే కొద్దీ వినికిడి సామర్థ్యం, వినగలిగే సామర్థ్యం, అధిక పౌనఃపున్యం గల ధ్వనులు వినగలిగే సామర్థ్యం తగ్గిపోతుంది. నెక్స్ట్, 20 హెర్ట్జ్ల పౌనఃపున్యం కల తక్కువ అంటే 20 హెర్ట్జ్ల కంటే తక్కువ ఉంటే వాటిని పరశ్రావ్యాలు, పరశ్రావ్య ధ్వనులు అంటాం. మరి ఈ పరశ్రావ్య ధ్వనులు ఎవరికి ఉంటాయంటే ఖడ్గమృగాలు 5 హెర్ట్జ్ల కంటే తక్కువ పౌనఃపున్యం వినగలుగుతాయంట. అలాగే ఏనుగులు, తిమింగలాలు ఇవన్నీ కూడా పరశ్రావ్య ధ్వనులు వినగలవు. నెక్స్ట్, 20 కిలో హెర్ట్జ్ల కంటే ఎక్కువ ఉందనుకో వాటిని అతిధ్వనులు అంటారు. అవి డాల్ఫిన్లు, గబ్బిలాలు, తాబేలు వంటి జంతువులు వింటాయి అన్నమాట. చెమటలు, గబ్బిలాలు కుమ్ములాట్ల వలన ఏర్పడిన అధిక పౌనఃపున్యం గల ధ్వనులు వింటాయి. సో ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా మనకి శ్రవ్య అవధి, పరశ్రావ్యాలు అంటే ఏంటి, అలాగే అతిధ్వనులు అంటే ఏంటి, ఆ అతిధ్వనులు వినగలిగేవేంటి, పరశ్రావ్యాలని వినగలిగేవేంటి, మానవుడు వినగలిగే శ్రవ్య అవధి ఏంటి, 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జ్లు. ఈ మ్యాటర్ ఇందులో ఉందన్నమాట. ఓకే, దగ్గరగా ప్రయాణించే గబ్బిలాలను తెలుసుకొని తద్వారా వాటి ఉచ్చు నుంచి తప్పించుకుంటాయి అన్నమాట. ఈ చెమటలు ఇవన్నీ కూడా ఎలుకలు కూడా అతి ధ్వనిని ఉత్పత్తి చేస్తూ ఆడుకుంటాయట. కాకపోతే మనకి మన అవధి దాటిపోద్ది కాబట్టి మనకు అది తెలియదు. నెక్స్ట్, వినికిడి సాధనాలు. వినికిడి శక్తి తక్కువ గలవారు వినికిడి సాధనాల సహాయాన్ని తీసుకుంటారు. వినికిడి సాధనం ఒక ఎలక్ట్రానిక్ బ్యాటరీతో కూడిన పరికరం. ఈ సాధనం మైక్రోఫోన్ ద్వారా ధ్వనుల్ని గ్రహించును. మైక్రోఫోన్ ధ్వని తరంగాలని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. మైక్రోఫోన్ ధ్వని తరంగాల్ని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది అనమాట. ధ్వని తరంగాలు విద్యుత్ సంకేతాలుగా మారిపోతాయి మైక్రోఫోన్. ఈ విద్యుత్ సంకేతాలు ఆవర్ధకం ద్వారా ధ్వని తీవ్రతను పెంచుతాయి. ఈ ఆవర్ధనం కాబడిన విద్యుత్ సంకేతాలు వినికిడి సాధనం యొక్క స్పీకర్ కి అందిస్తాయి. స్పీకర్ ఆవర్ధనం చేసిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ధ్వనిగా మార్చి చెవి స్పష్టమైన ధ్వనిని విదే విధంగా అమరుస్తారు. ఇది వినికిడి సాధనం. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. సాధారణ మానవుని యొక్క శ్రవ్య అవధి ఎంత అంటే 20 హెర్ట్జ్ల నుంచి 20,000 హెర్ట్జ్లు. పరశ్రావ్యాలు అంటే 20 హెర్ట్జ్ల కంటే తక్కువ. అతిధ్వనులు అంటే 20,000 హెర్ట్జ్ల కంటే ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఈ అతిధ్వనులు ఉన్నాయి కదా, వాటి ద్వారా ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అతిధ్వనుల అనువర్తనాలు. అతిధ్వనులు అధిక పౌనఃపున్యం గల తరంగాలు. అతిధ్వనులు ప్రయాణించే దారిలో అడ్డుగోడలు ఉన్నప్పటికీ సరైన మార్గంలో ప్రయాణిస్తాయి. అతిధ్వనుల్ని పరిశ్రమలలో మరియు వైద్య రంగంలో ఉపయోగిస్తారంట. అతిధ్వనుల్ని సాధారణంగా సర్పిలాకారపు గొట్టం, సరైన ఆకారం లేని పరికరాలు, విద్యుత్ పరికరాలు మొదలైనటువంటి సరిగా శుభ్రం చేయడానికి వీలు లేని ప్రదేశాలలో శుభ్రపరిచేందుకు ఉపయోగిస్తారు. శుభ్రపరచవలసిన వస్తువులను శుభ్రపరిచే ద్రావణంలో ఉంచి ఆ తర్వాత ఆ ద్రావణం గుండా అతిధ్వనుల్ని పంపిస్తారు. అధిక పౌనఃపున్యం వలన దానిలో ఉన్న మురికి, గ్రీజు కణాలు వస్తువుల నుంచి బయటపడతాయి. అందువల్ల వస్తువులు చాలా బాగా శుభ్రపడతాయి అన్నమాట. ఈ విధంగా అతిధ్వనులు వాడతారు. నెక్స్ట్, అతిధ్వనుల్ని లోహ దిమ్మలలో పగిలిన భాగాలు మరియు రంధ్రాలు ఉన్నట్లయితే వాటిని గుర్తించడానికి కూడా వాడతారంట. లోహ భాగాలు సాధారణంగా పెద్ద నిర్మాణాలైన బిల్డింగ్లు, బ్రిడ్జ్లు, యంత్ర మరియు శాస్త్ర పరికరాల తయారీకి లేదా నిర్మాణానికి ఉపయోగిస్తారు. లోహపు బ్లాకుల్లో గల రంధ్రాలు బయటికి కనబడకుండా లోపల నిర్మాణం యొక్క గట్టితనాన్ని తగ్గించేస్తాయి. కాబట్టి వాటిల్లో ఉన్న ఏదైతే మనకి
డ్యామేజ్ ఉందో దాన్ని కనుక్కోవడానికి అతిధ్వనులు వాడతాం. లోహపు దెమ్మ లోపలి గుండా అతిధ్వనులను పంపించి ప్రసారమైన తరంగాల్ని గుర్తిస్తారు. వాటిలో ఏవైనా చిన్న లోపాలు ఉన్నప్పటికీ వాటి నుండి అతిధ్వనులు వెనక్కి వస్తాయి. తద్వారా దానిలో లోపాలని గుర్తిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది లోహపు దెమ్మ అండి. ఇక్కడ డ్యామేజ్ ఉంది. సో ఈ డ్యామేజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా అతిధ్వనులు అనేవి డైరెక్ట్ గా బయటికి వెళ్ళవు. ఏమవుతుంది, రివర్స్ లో వచ్చేసింది అనమాట. చూసారా మీరు ఇక్కడ యారో మార్క్స్ చూస్తే అర్థమైపోద్ది. ఈ విధంగా అతిధ్వనులు పంపించి ఎక్కడ డ్యామేజ్ ఉంది, ఎక్కడి నుంచి రివర్స్ వచ్చేస్తున్నాయి అనేది తెలుసుకుంటారనమాట. ఈ విధంగా అతిధ్వనులు మనకి లోహ భాగాల్లో ఉన్న లోపాలని తెలియజేస్తాయి. నెక్స్ట్, పొడవైన తరంగ దైర్ఘ్యం గల సాధారణ ధ్వనులు పంపించామనుకో అవి ఏమవుతాయి, ఇక్కడ లోపం ఉన్నా సరే వంగీసి వెళ్ళిపోతాయి అనమాట. సో అవి యూజ్ అవ్వవు కాబట్టి అతిధ్వనులు మాత్రమే ఉపయోగిస్తారు. అతిధ్వనులు గుండె యొక్క వివిధ భాగాల నుండి పరావర్తనం చెందించి గుండె యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. దీనిని ఎకోకార్డియోగ్రఫీ అంటారనమాట. మానవ శరీరంలోని అంతర్భాగాల ప్రతిబింబాలను అతిధ్వనులను ఉపయోగించి పొందే పరికరమే అల్ట్రాసౌండ్ స్కానర్. ఒక డాక్టర్ రోగి శరీర భాగాలైన కాలేయం, పిత్తాశయం, గర్భాశయం, మూత్రపిండాలు మొదలైన ఫోటోలను చిత్రించవచ్చు. తద్వారా అసాధారణంగా ఉన్న పిత్తాశయంలోని రాళ్ళు మరియు మూత్రపిండాలు లేదా వివిధ భాగాల్లో వచ్చే కణితుల్ని డాక్టర్ గుర్తించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ అతిధ్వనులు శరీరంలోని కణజాలం ద్వారా ప్రయాణిస్తాయి మరియు కణజాల సాంద్రత మారిన దగ్గర పరావర్తనం చెందుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం అతిధ్వనుల్ని పరిశ్రమల్లోనూ అలాగే వైద్య రంగంలోనూ ఇలాంటి ఇలాంటి లోపాలను తెలుసుకోవడంలోనూ అతిధ్వనుల్ని బాగా ఉపయోగిస్తున్నారనమాట. ఈ తరంగాల అవయవ చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే విద్యుత్ సంకేతాలుగా మార్చబడతాయి. ఈ చిత్రాలు తదుపరి మానిటర్ కి లేదా ఫిలిం ప్రింట్ వేయడానికి పంపబడతాయి. ఈ విధమైన సాంకేతికతని అల్ట్రాసోనోగ్రఫీ అంటారు. ఈ అల్ట్రాసోనోగ్రఫీని గర్భధారణ సమయంలో పిండ నిర్ధారణకు, పుట్టుకతో వచ్చే జన్యు లోపాలను గుర్తించడానికి మరియు పెరుగుదల లోపాలను గుర్తించడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ అతిధ్వనులను ఉపయోగించి కిడ్నీలోని రాళ్లను చిన్న ముక్కలుగా పగలగొడతారు. తర్వాత ఈ చిన్న రాళ్ళు మూత్రం ద్వారా బయటికి పంపబడతాయి అన్నమాట. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అతిధ్వనుల వల్ల. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, అల్ట్రాసోనోగ్రఫీ. తర్వాత కిడ్నీలో రాళ్ళు ముక్కలుగా చేయడం. అల్ట్రాసోనోగ్రఫీ అంటే ఏంటి, ఏదైతే మనకి అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలను చిత్రాల రూపంలో మానిటర్కి పంపించి ప్రింట్ తీయడం. నెక్స్ట్, ఎకోకార్డియోగ్రఫీ అంటే గుండె యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట అతిధ్వనులు. ఆ తర్వాత మనకి స్కానింగ్ కూడా తీయొచ్చు అన్నమాట, మన లోపల భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా. ఓకే, మానవ శరీరంలోని అంతర్భాగాల ప్రతిబింబాలని అతిధ్వనులను ఉపయోగించి పొందే పరికరం అల్ట్రాసౌండ్ స్కానర్. ఆ తర్వాత దాంట్లోంచి వచ్చిన ప్రింట్ అల్ట్రాసోనోగ్రఫీ అనమాట. ఈ సాంకేతికత ఫిలిం ప్రింట్ వేయడానికి పంపబడతాయి, ఇది అల్ట్రాసోనోగ్రఫీ. ఓకే, ప్రతిబింబం ఏర్పడడం స్కానర్లో సోనోగ్రఫీ. సో ఈ పదాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. వస్తువుల్లో కంపనాల వలన ధ్వని ఉత్పత్తి అవుతుంది. యానకం గుండా ధ్వని అనుదైర్ఘ్య తరంగాలుగా ప్రయాణిస్తుంది. యానకంలో ధ్వని వరుస సంపీడనాలు మరియు విరళీకరణాలను ఏర్పరుస్తూ ప్రయాణిస్తుంది. ధ్వని యానకంలో ప్రయాణించేటప్పుడు యానకంలోని కణాలు ప్రయాణించవు, కేవలం శక్తి మాత్రమే ప్రసారం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. సాంద్రతలోని మార్పు ఒక గరిష్ట విలువ నుండి కనిష్ట విలువకు మరలా గరిష్ట విలువకు చేరుతూ ఒక కంపనాన్ని పూర్తి చేస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అన్నానో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నెక్స్ట్, రెండు వరుస సంపీడనాలు లేదా రెండు వరుస విరళీకరణాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు. యానకం యొక్క సాంద్రత లేదా పీడనం ఒక పూర్తి కంపనం చేయడానికి తరంగానికి పట్టే సమయం కాల పరిమితి. ఒక ప్రమాణ కాలంలో పూర్తి చేయే కంపనాల సంఖ్యనే పౌనఃపున్యం అంటారు. వాటి మధ్య సంబంధం ν = 1/t. సమీకరణ రూపంలో ధ్వని యొక్క వేగం ν, పౌనఃపున్యం v మరియు తరంగ దైర్ఘ్యం లాంబ్డాల మధ్య సంబంధం ν = λv. ధ్వని యొక్క వడి, ప్రసార యానకపు స్వభావము మరియు ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. ధ్వని పరావర్తన నియమాల ప్రకారం ధ్వని యొక్క పతన దిశ, పరావర్తన తలం మూడు కూడా లంబంతో పతన బిందువు వద్ద చేసే కోణాలు సమానం మరియు అవి ఒకే తలంలో ఉంటాయి. విభిన్న ధ్వనిని వినాలంటే అసలు ధ్వనికి మరియు పరావర్తన ధ్వనికి మధ్య కనీసం 0.1 సెకండ్ కాల వ్యవధి ఉండాలి. ఆడిటోరియంలో ధ్వని అనేక మార్లు పరావర్తనాల మూలంగా సాగదీవర్ణ ధ్వని వినిపిస్తుంది. దీనినే ప్రతినాదం అంటారు.
ధ్వని లక్షణాలైన కీచుదనం, తీవ్రత మరియు నాణ్యత అనేవి వాటి సంబంధిత తరంగ లక్షణాలను బట్టి గుర్తిస్తారు. ధ్వని తీవ్రతకు చెవి యొక్క శారీరక ప్రతిస్పందననే తీవ్రత అంటారు. ప్రమాణ వైశాల్యం గుండా ప్రతి సెకండ్లో ప్రయాణించే ధ్వని శక్తినే ధ్వని తీవ్రత అంటారు. సాధారణ మానవుని యొక్క శ్రవ్య అవధి పౌనపున్య హద్దు 20 హెర్ట్జ్ నుండి 20 కిలో హెర్ట్జ్లు. శ్రవ్య అవధి కన్నా తక్కువ ఉంటే వాటిని పరశ్రావ్యాలు అంటారు, ఎక్కువ ఉంటే అతిధ్వనులు అంటారు. అతిధ్వనులు వైద్య మరియు పరిశ్రమ రంగాల్లో ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు మనం ధ్వనిలో నేర్చుకున్న అంశాలు ఇవన్నమాట. ఇప్పుడు సమ్స్ చాలా ఉన్నాయి, అవి చూద్దాం. ధ్వని అంటే ఏంటి, అది ఎలా ఉత్పత్తి అవుతుంది అనేది మనకి ఇందులో అర్థమైపోయింది. ధ్వని జనకానికి దగ్గరగా సంపీర్ణాలు, విరళీకరణాలు ఏ విధంగా ఉత్పత్తి చేయబడతాయి పట సహాయంతో వివరించండి. అవసరం లేదు. ధ్వని తరంగాన్ని అనుదైర్ఘ్య తరంగం అని ఎందుకు అంటారు? ధ్వని తరంగాలు అనేవి తరంగం దిశలోనే కదులుతాయి కాబట్టి వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. స్నేహితులతో కలిసి మీ స్నేహితుడు చీకటి గదిలో కూర్చొని ఉన్నాడు. మీ స్నేహితుని గొంతును గుర్తుపడడానికి ధ్వని యొక్క ఏ లక్షణం నీకు సహాయం చేస్తుందంటే నాణ్యత. ఉరుము మరియు మెరుపు వరుసగా ఒకేసారి సంభవిస్తాయి, కానీ మెరుపు వచ్చిన కొన్ని సెకండ్ల తర్వాత ఉరుము శబ్దం వినబడుతుంది. ఎందుకంటే కాంతి యొక్క వేగం అనేది ధ్వని కంటే ఎక్కువ కాబట్టి కాంతి ముందు కనిపిస్తుంది, కాబట్టి మెరుపు వేగం ఎక్కువ కాబట్టి మెరుపు కనిపిస్తుంది. ఒక వ్యక్తి శ్రవ్య అవధి 20 హెర్ట్జ్ల నుంచి 20 కిలో హెర్ట్జ్లు. గాలిలో ధ్వని తరంగ ప్రసారానికి ఈ పౌనఃపున్యాలకు తగిన తరంగ దైర్ఘ్యాలు ఏవి? గాలిలో ధ్వని వేగాన్ని 344 మీటర్ పర్ సెకండ్ గా తీసుకొని చెప్పమన్నారు. సో ఇక్కడ మనం చెప్పేద్దాము. మనకేమడిగారు? తరంగ దైర్ఘ్యాలు కనుక్కోమన్నారు. ఇక్కడ 20 హెర్ట్జ్లకి 20 కిలో హెర్ట్జ్లకి వేగం ఎంత ఇచ్చారు? 344 ఇచ్చారు. సో లాంబ్డా తరంగ దైర్ఘ్యానికి v ఇంటూ న్యూ అని తెలుసు కదా, 344 లాంబ్డా ఈక్వల్ టు v బై న్యూ అని తెలుసు కదా. సో v 344, న్యూ 20, సింప్లిఫై చేస్తే 17.2. నెక్స్ట్ 20,000 వేసుకొని చేస్తే 0.0172 వచ్చింది అనమాట. ఓకేనా, ఇలా చేసుకోవాలి. నెక్స్ట్, ఒక అల్యూమినియం కడ్డీకి ఇరువైపులా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కడ్డీని ఒకవైపున రాయితో కొట్టారు. ధ్వని తరంగం రెండవ పిల్లవానికి గాలి గుండా మరియు అల్యూమినియం కడ్డీ గుండా చేరటకు పట్టు కాలాల నిష్పత్తి కనుక్కోండి అన్నారు. గాలి మనకి 346 ఇచ్చారు పట్టికలో. తర్వాత అల్యూమినియంకి 6420 ఇచ్చారు. సో 6420 346. మనకి ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఇలా డైరెక్ట్గా అడగడు, ఏంటది ఆ వేగం ఎంత అనేది కూడా ఇచ్చి అడుగుతాడని అనుకుంటున్నాను. ఒకవేళ ఇవ్వకపోయినా పట్టిక ఉంది కదా, ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. సో మనకి ఏం అడిగాడు? అల్యూమినియం కడ్డీకును గాలికి ఉన్న వేగానికి నిష్పత్తి అడిగారు. సో 346/6420 1:18.55 అనమాట. నెక్స్ట్, ధ్వని జనకం యొక్క పౌనఃపున్యం 100 హెర్ట్జ్లు. అది 1 నిమిషంలో ఎన్నిసార్లు కంపనాలు చేస్తుంది అని అడిగారు. సో 1 నిమిషం అంటే ఎంత? టీ. పౌనఃపున్యం ఎంత? 100 హెర్ట్జ్లు. ఇప్పుడు 1 నిమిషం ఈక్వల్ టు న్యూ ఇంటూ టీ. సో మనకి 1 నిమిషానికి కావాలి. టీ అంటే నిమిషం అంటే ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. నిమిషంలో ఎన్నిసార్లు కంపనాలు చేస్తే అన్నారు కాబట్టి నిమిషం అంటే 60 వేసుకున్నాను. ఎన్ని హెర్ట్జ్లు? 100 హెర్ట్జ్లు. 100 × 60 6000 సార్లు కంపనాలు చేస్తుంది అనమాట. నెక్స్ట్, ధ్వని కూడా కాంతి వలె పరావర్తన నియమాలు పాటిస్తుందా? అవును. దూరంగా గల వస్తువు నుండి పరావర్తనం చెందిన ధ్వని వలన ఒక ప్రతిధ్వని ఏర్పడింది. ధ్వని జనకం మరియు పరావర్తక తలాల మధ్య దూరం సమానమైతే అప్పుడు ఏమవుతుంది? మనకు వినపడదు. ధ్వని తరంగ పరావర్తనాలు ఏవైనా 2 అనువర్తనాలు రాయండి. ఇందాక చెప్పుకున్నాం కదా. ఒక రాయి 500 మీటర్ల ఎత్తుగల శిఖరం పైభాగం నుండి శిఖరం ఆధారం దగ్గర గల నీటి గుంటలోకి విసిరేసాము. నీటి గుంట నుంచి వచ్చిన ధ్వని పైభాగానికి ఎప్పుడు వినబడుతుంది అని అడిగాడు. సో మనకి ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ అయింది అనమాట. సో ఇక్కడ చూద్దాము. u = 0. ఎందుకు u = 0 వేసామంటే పైభాగం నుంచి మనం వదిలేసాము. సో పైనుంచి వదిలేస్తున్నప్పుడు u తొలి వేగం అనేది 0 అనమాట. g = 10 మీటర్ పర్ సెకండ్ ఉంది. ధ్వని వేగం వాళ్ళు ఇచ్చారు. అలాగే s = ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారు. దీన్ని బట్టి మనం ఈ ఫార్ములా వేసుకొని మనకు కావాల్సిన టీ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. s = ut + ½ gt² వేసుకున్నాను. s అంటే 500, u అంటే 0, 0 × t 0, ½ ఇంటూ g అంటే 10, t². మనకు కావాల్సింది టీయే కాబట్టి అది అలా ఉంచేయండి. నెక్స్ట్ 500 = 2 1 2 5 5t².
సో ఇక్కడ 5 అనేది ఏం చేస్తుంది, గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. 5 1 5 100. సో టీ స్క్వేర్ ఈక్వల్ టు 100 అంటే టీ ఈక్వల్ టు ఎంత 10. ఇప్పుడు మనకి కాలం ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇక టీ ఈక్వల్ టు 10 సెకండ్లు వచ్చిందంటే అర్థం ఏంటి, పై నుంచి 10 సెకండ్లు గుంటలో పడింది. మరి గుంటలో పడిన తర్వాత ఎక్కడి నుంచి ఎంత సమయంలో మనకు వినిపించింది అని అడుగుతున్నాడు. అంటే పైనుంచి పడిన సమయము, ఇక్కడ నుంచి మనకు వచ్చిన ధ్వని సమయము రెండు కలపాలన్నమాట. అలా కాకుండా మనకి దూరం వచ్చేసింది, వేగం వచ్చింది, ఈ రెండింటితోని ఇలా చేస్తాం అనుకో లెక్క తప్పు అయిపోద్ది. నేను మీకు చెప్పాను ఈజీగా ఇలా చేసుకోవచ్చు. దూరం ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం, కాలం అక్కడ ఉండిపోద్ది, వేగం ఇటు వచ్చేస్తుంది, ఇదంతా ఓకే. కానీ ఇది ఎందుకు ఇచ్చినట్టు ఆలోచించాలి కదా మనము, అక్కడ ఆలోచించాలన్నమాట. ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది, ఓహో ఇలా టీ కొనుక్కున్నాం. ఈ టీ అంటే ఏంటి, రాయి కింద పడ్డానికి పట్టిన సమయం. ఇదేంటి, ఇక్కడ నుంచి పైకి ధ్వని వెళ్ళిన సమయం. అంటే ఈ రెండు కలిపితేనే మనకి కరెక్ట్ టైం అనేది వస్తుంది అనమాట. కాబట్టి జీ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ వచ్చింది, ధ్వని వేగం వచ్చేసి ఇది వచ్చింది. సో ఇక్కడ మనకు వచ్చిన 1.47ని ఇక్కడ 10ని కలిపిస్తే 11.47 సెకండ్స్ అనమాట ఆన్సర్. ఓకే. ఒక ధ్వని తరంగం 339 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. దాని తరంగ దైర్ఘ్యం 1.5 సెంటీమీటర్లు అయితే ఆ తరంగం యొక్క పౌనఃపున్యం ఎంత, ఆ ధ్వని వినబడుతుందా అని అడిగారు. ఇక్కడ మనకి తరంగం యొక్క వేగం ఇచ్చారు, అంటే v ఈజ్ ఈక్వల్ టు 339 మీటర్ పర్ సెకండ్ ఇచ్చేసారు. తరంగ దైర్ఘ్యం లాంబ్డా ఇచ్చారు, 1.5 సెంటీమీటర్ ఇచ్చారు. మనకి న్యూ కనుక్కోమన్నారు. సో ఈ మూడింటి యొక్క రిలేషన్ ఏంటి, న్యూ ఈక్వల్ టు v బై లాంబ్డా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి v తెలుసు, లాంబ్డా తెలుసు. మరి ఇక్కడ మీటర్లో ఉన్నప్పుడు ఇక్కడ సెంటీమీటర్లో వేయచ్చా, వేయకూడదు. కాబట్టి సెంటీమీటర్ని మీటర్లోకి మార్చుకోవచ్చు. సో మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి 1.5 సెంటీమీటర్ని మీటర్లో మార్చాలంటే ఇంతకు ముందే చెప్పాను, డివిజన్ చేయాలి. 1.5 బై 100 మీటర్స్ అని మార్చుకున్నాను. ఇప్పుడు v ప్లేస్ లో 339 వేసుకున్నాను, లాంబ్డా ప్లేస్ లో 1.5 బై 100 వేసుకున్నాను. ఇలా భిన్నంగా ఉండేటప్పుడు దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి మనం లవంతో ఈ భిన్నం యొక్క విలోమాన్ని అంటే రెసిప్రోకల్ చేసి గుణించుకోవచ్చు అనమాట, వ్యుత్క్రమం చేయాలి. సో 339 ఇంటూ ఈ 1.5 బై 100ని 100 బై 1.5 గా చేసుకుని ఇంటూ చేసుకోవచ్చు అనమాట. సో 339 బై 1.5 ఇంటూ 100 చేస్తే 22,600 హెర్ట్జ్లు వచ్చింది. మరి ఇది మనం వినగలమా, ఆ ధ్వని వినబడుతుందా అని అడిగారు. మన శ్రవ్య అవధి 20,000 హెర్ట్జ్ల వరకే మనం వినగలం. కానీ ఇక్కడ 22,600 ఉంది కాబట్టి ఆ ధ్వని మనకి వినపడదు అని రాసుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రతినాదం అంటే ఏంటి, దాన్ని ఎలా తగ్గిస్తారో చెప్పాను, ధ్వని తీవ్రత చెప్పేశాను, శుభ్రపరచడం లేదా ధ్వనిలో చెప్పాను, లోహపు దిమ్మంలో లోపాలు ఇది కూడా చెప్పేశాను. సో ఈ విధంగా మనకి ధ్వని అనే చాప్టర్ అనేది పర్ఫెక్ట్గా, ఈజీగా, క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.